ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ శుభవేళ దేవుడు మాట్లాడుతున్న ఒక మాట, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించువాడను నేనే. మహా ఎండకు అంటే అనుభవించుచున్న దానికన్నా అధికమైన శ్రమలో నిన్ను నేను స్నేహించువాడను అని ప్రభు మాట్లాడుతున్నాడు. శ్రమ కొలిమి మధ్యలో, ఇరుకు ఇబ్బందుల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఎవరు స్నేహం చేస్తారు, ఎవరు పలకరిస్తారు? ఈ రోజున స్నేహాలైనా, బంధాలైనా, బాంధవ్యాలైనా ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి కొనసాగుతున్న దినాలు. అయితే వాక్యం అంటుంది, నీవు ఎన్ని శ్రమల మధ్యలో ఉన్నా, ఎన్ని కన్నీళ్ల మధ్యలో ఉన్నా, ఎంత ఆక్రందన నీవు చెందుతున్నా, నీవు ఉన్న స్థలములలో నేను నీతో వచ్చి నిన్ను స్నేహిస్తాను, నేను నీకు స్నేహితుడిగా నిలబడతానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మనతో స్నేహితుడిగా నిలబడితే మనకి గొప్ప అద్భుతాలు జరుగుతాయి. అవేంటి? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు చూస్తే, దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేస్తాడు. ఈయన స్నేహించిన దేవుడు, స్నేహబంధముతో నిన్ను కట్టుకున్న దేవుడు నిన్ను స్నేహించి విడిచిపెట్టేవాడు కాదంట. నీవు చేయుచున్న ప్రతి మనవి నీకు దయచేస్తాడు. ప్రభువా, నీ సన్నిధిలో నేను వేడుకుంటున్నానయ్యా, నా మూలుగుని వినువాడా అని నీవు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన మనవి ఆయన విని దానికి సమాధానాన్ని నీకు దయచేస్తాడు. నిన్ను స్నేహించే దేవుడు, నిన్ను స్నేహబంధముతో బంధించిన దేవుడు అంటున్నాడు, నీవు చేయుచున్న ఏ మనవైనా ఆ మనవుని నీకు దయచేయబోతున్నాడు. రెండవదిగా సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, తన ప్రజల పక్షమై ఆయన నిలబడతాడంట. స్నేహించాడు కదా, స్నేహితుడిగా ఉన్నాడు కదా. ఈ లోక స్నేహం గురించి నేను చెప్పట్లే, ఆత్మ సంబంధంగా మనల్ని ఎన్నుకొని మనల్ని ప్రతిష్ఠించుకున్న మన దేవుని ఆ బంధం గురించి చెప్తున్నాను. అక్కడ అంటున్నాడు, తన ప్రజల పక్షమై ఆయన వచ్చి నిలబడతాడంట. ఈ రోజున నీ పక్షమై, నా పక్షమై నిలబడువారు ఎవరో? అన్యాయం చేసిన వాడైనా, వాడు ధనికుడైతే, వాడు లోకములో పేరు కలిగిన వాడైతే వాడి పక్షమై అందరూ నిలబడతారు. కానీ వాక్యం అంటది, తన ప్రజల పక్షమై ఆయన నిలబడతాడు. బిలాము, బాలాకు, ఈ బాలాకు రాజు, ఈ బిలాము ప్రవక్త కలిసి ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరితే రాజును ప్రక్కన పెట్టి తన ప్రజల పక్షమై ఆయనే వచ్చి నిలబడ్డాడు. అధికారులైనా, శాసించగలిగిన వారైనా, ఈ లోకంలో బలం కలిగిన వారైనా నీ పక్షాన ఉన్నా లేకున్నా దేవుడు నీ పక్షమున ఉండి నిన్ను గెలిపిస్తాడు. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను నేను స్నేహిస్తున్నా. ఈ స్నేహించే దేవుడు నీ మనవులను విని నీకు సమాధానం దయచేస్తాడు. రెండవది, ఆయన నీ పక్షమే నిలబడతాడు. దేవుడే నీ పక్షమై నిలబడితే అటువైపున విరోధులు ఎందరున్నా ఆఖరికి గెలుపు నీదవుతుంది. మూడవదిగా కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే, ఆపద్దినమున ఈ స్నేహితుడంట నీకు ఆశ్రయముగా ఉంటాడు. ఆపద్దినము చెప్పిరాదు, ఏ క్షణములో ఏమి కుటుంబంలో సంభవిస్తుందో తెలీదు. అరే, కంటి ముందు కనబడిన వాడు ఏమైపోయాడు అన్నట్లుగా ఉన్న జీవితాల్లో, పరిస్థితులలో ఆపద్దినమునంట ఆయన నీకు ఆశ్రయముగా నిలబడతాడు. ఎందుకయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయంగా నిలబడుతున్నావు అంటే,
నేను వారిని స్నేహించుచున్నాను గనుక, నేనే వాళ్ళ స్నేహితుడిని గనుక, నేను వారితో ఉండాలి గనుక వారి ఆపత్తినములన్నిటిలో నేను వెళతాను, వారి ఆపదలను తొలగిస్తాను. ఎందుకంటే నేను స్నేహించిన నా స్నేహితుడు. అందుకే అంటాడు, మీరు నాకు బానిసలు కాదు, నేను మీకు స్నేహితుడిని, మీరు నాకు స్నేహితులు. ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న దేవుని జనాంగమా, నిన్ను స్నేహించేవాడు ఆయన. నీ ఆపద్దినమున ఆయన నిలబడతాడు, నీ పక్షమే ఆయన నిలబడతాడు. అంత మాత్రమే కాక నీవు చేయించున్న ప్రతి ప్రార్థన మనవి ఆయన ఆలకించి అంగీకరించి నీకు సమాధానం దయచేస్తాడు. నా ప్రభు అట్టి కృప మీ కుటుంబాలకు ఇచ్చును గాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. నీ బిడ్డలు నీ మాటలు విన్నారు, వారిని స్నేహించండి. స్నేహితుడిగా నిలబడి స్నేహితుడిగా నీవు చేస్తానన్న ఆ కార్యములను జరిగించండి. రాజును ప్రక్కన పెట్టి ఇశ్రాయేలుల ప్రజల పక్షమే నిలబడినట్లుగా నీ బిడ్డల పక్షమే నిలబడండి. ఆపద్దినమున ఆశ్రయముగా ఉండండి. వారు నీ సన్నిధిలో ఎప్పుడు మొరపెట్టినా ఆ మొరకు సమాధానము దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ ఆత్మీయ వాక్యాలను అనేకుల ఎదుటకు పంచండి. ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులు కావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కు మీ ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే తెలియపరచండి, ప్రార్థిస్తాం. ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా మిమ్మల్ని స్వీకరిస్తాం. మీ ప్రార్థన ప్రతి అవసరత కొరకు నిత్యము ప్రార్థిస్తాం. దేవుడట్టి కృప మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.